హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నా. మీరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్కే కోటగి. ఇలా అయితే మంచి హెయిర్ ప్యాక్ తోటి అయితే మేము ముందుకైతే వచ్చేసిన అనమాట. చాలా మంచిగా వర్క్ అవుతుంది. హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళు అయితే ఈ హెయిర్ ప్యాక్ అయితే పెట్టండి, చాలా మంచిగా వర్క్ అవుతుంది. నేనైతే 2-3 ఇయర్స్ నుండి అయితే ఈ హెయిర్ ప్యాక్ అయితే వాడుతున్నాను అనమాట. చాలా మంచిగా వర్క్ అవుతుంది. ఇవే కాకుండా 2-3 రకాల హెయిర్ ప్యాక్స్ అయితే వాడతాను నేను. అవి వీలున్నప్పుడల్లా నేనైతే షేర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటా. ముందుగానైతే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. అలాగే నా ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూసేసి ఆ వీడియోస్ కూడా మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని నన్నైతే సపోర్ట్ చేయండి అబ్బా. ఇక మైదాకు వచ్చేసి మా అత్తమ్మనైతే పంపించింది అనమాట. ఆకైతే కొంచెం పండువారినట్టు అయితే అనిపించింది అనమాట. ఆ పండువారిన ఆకు అలాగే కాడలు కూడా ఉంటుంది కదా, అంతా తీసేసిన. అంతా తీసేయనికే నాకైతే మినిమం ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే పట్టింది అనమాట. ఆకు వెంటనే తెంపేసి నూరేసుకొని మనం యూజ్ చేసుకుంటే అంత ఎఫెక్ట్ కాకపోవచ్చు. ఈ ఆకు తెంపేసి ఒక రోజు అయితే గడిచింది అనమాట. అందుకే ఆకు పండువారి అయింది. వీటిని క్లీన్ చేసేసరికి నాకు చాలా టైం అయితే పట్టేసింది. ఇక ముద్దమందారం ఆకులు, ముద్దమందారం పువ్వులు కూడా అవి కూడా నీట్ గా అయితే క్లీన్ చేసేసిన అనమాట. వాటిని కూడా క్లీన్ చేసేసినాక ఈ కలమందని అయితే ముందే తెంపేసుకుని అర్ధగంట ముందే తెంపేసిన అనమాట. గ్రీన్ కలర్ జెల్ వస్తుంది అనమాట స్టార్టింగ్ లో. ఆ జెల్ అంతా పోవాలి. ఆ జెల్ అంతా పోయిన తర్వాతనే మనం హెయిర్ కి అయితే యూజ్ చేయాలన్నమాట. అలా పోయినాక వాటర్ తోటి అయితే మంచిగా నీట్ గా అయితే క్లీన్ చేసేసుకున్నాం. సైడ్స్ ముళ్ళులాగా ఉంటాయి కదా, వాటిని అయితే తీసేసుకుంటున్నా. ముళ్ళు ఉంటుంది కదా, అలా కూడా వేసుకోవచ్చు. కానీ నేను ఫస్ట్ నుండి ముళ్ళు తీసేసిన తర్వాతనే హెయిర్ కి అయితే అప్లై చేస్తాను అనమాట. అలా మొత్తం క్లీన్ చేసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే కడిగేసుకోవాలి. ఇవన్నిటిని మళ్ళీ ఒకసారి మంచిగా నీట్ గా కడిగేసుకున్నాక ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని ఇవన్నిటిని స్మూత్ పేస్ట్ లాగా అయితే మిక్స్ అయితే పట్టేసుకోవాలన్నమాట. దానికి ముందు మైదాకి అయితే కొంచెం ఫస్ట్ రుబ్బేసిన తర్వాత కొంచెం అయితే తీసుకున్నాను. చేతికి అయితే పెట్టుకుందాం అన్నట్టు కొంచెం అయితే తీసి పక్కకి అయితే పెట్టేసుకున్నాను అనమాట. కొంచెం పక్కకు తీసి పెట్టేసుకున్న తర్వాత అందులో ఎంటాకు, ముద్దమందరం పువ్వులు, ఆకులు అలాగే కలబంద వేసేసి స్మూత్ పేస్ట్ లాగా అయితే మిక్స్ అయితే పట్టేసుకున్నాను అనమాట. ఇది మిక్సీ పట్టేసుకున్నాక ఈ ప్యాక్ కొంచెం గరం అయితే ఉంటది కదా, అంటే వేడిగానైతే ఉంటది కదా అండి. అట్లా వేడి మీద మాత్రం హెయిర్ కి అయితే అప్లై చేయకండి. అది పూర్తిగా చల్లారినాకనే హెయిర్ కి అయితే అప్లై చేయాలన్నమాట. డ్రై హెయిర్ మీద పెడుతున్నట్లయితేనేమో అందులోనైతే మీరు ఏ ఆయిల్ అయితే యూజ్ చేస్తారో అదైతే ఒక 2 స్పూన్స్ అయితే కలపండి. అదే ఆయిల్ ఉన్న హెయిర్ మీద అప్లై చేసిరు అనుకోండి, అందులో ఆయిల్ కలపాల్సిన అవసరం లేదు. అయితే డ్రై హెయిర్ మీద పెడుతున్నాను కాబట్టి అందులో అయితే ఆయిల్ అయితే కలుపుతున్నా. నేను వాడే ఆయిల్ అయితే పారాషూట్ ఆయిల్ కాబట్టి పారాషూట్ ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్ వరకు అయితే కలిపేసిన అనమాట. అలా కలిపేసిన తర్వాత హెయిర్ కి అయితే అప్లై చేసేసుకోనుడే. ఇది అప్లై చేసుకుంటాం కదా అన్నట్టు ఈ డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకున్నాను అనమాట. డ్రెస్ మీద పడితే డ్రెస్ ఖరాబ్ అవుతుంది కదా అన్నట్టు పాత డ్రెస్ అయితే వేసుకున్నాను. ఖరాబ్ అయినా కూడా ఏం కాదు కదా అన్నట్టు ఇది వేసుకున్నాను. హెయిర్ ప్యాక్ మాత్రం కొంచెం టిక్ కాకుండా కొంచెం పల్చగా ఉండేటట్టు చూసుకోండి. అంటే నేను వీడియోలో చూపిస్తా చూడండి. అట్లా ఉంటే మనకు హెయిర్ కు పెడుతుంటే కూడా కింద రాలిపోకుండా ఉంటది అనమాట. మరీ పల్చగా ఉందనుకోండి మనం పెడుతుంటే కారిపోతుంది. మరీ చిక్కగా ఉన్నా కూడా అసలు హెయిర్ కి అనేది పట్టదు అనమాట. నార్మల్ గా నేను వీడియోలు చూపించిన కదా అట్లుంటే సరిపోతుంది. అట్లయితే హెయిర్ కి అయితే మంచిగా పడుతుంది అనమాట. హెయిర్ కు అంతటా పాయలు తీసుకుంటా మొత్తం అప్లై అయితే చేసుకోవాలి. ఇట్లా నేనైతే ఎప్పుడైనా సరే ఈ విధంగానే అప్లై చేసుకుంటున్నాను. మనంతటా మనం అప్లై చేసుకున్న కంటే వేరే వాళ్ళతోటి ఇంకా అప్లై చేయించుకుంటే ఇంకా మంచిగా ఉంటది. కానీ మనకు ఎవరు లేరు కదా అయ్యా అప్లై చేసే వాళ్ళు అన్నట్టు నేనే అప్లై చేసుకుంటున్నాను అనమాట. ఇట్లా సెల్ఫ్ గా అప్లై చేసుకున్నాడు కూడా రావాలి పెడుతూనే ఉంటా కాబట్టి ఇక నాకైతే అలవాటు అయిపోయిందండి. ఇట్లా చికెన్ అయితే చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి పైనుండి అయితే ఈ ప్యాక్ అయితే అప్లై చేసేసుకోవాలి. నాకైతే చికెన్ మురువనికి రాదు, నేను ఎట్లా అట్లా మురిచేసుకున్నాను అనమాట. అసలు కొందరు అయితే మంచిగా మురుస్తారు చికెన్ అయితే, అసలు నాకు అస్సలు మురువనికి రాదు. ఈ ఆ మురిచేటోళ్ళని చూస్తే కూడా నాకు మంచిగా అనిపిస్తుంది. ఇక మా పాప అయితే మంచిగా మురిచేదనమాట. ఆ రోజులు పోయినాయి. హెయిర్ కి అయితే అప్లై చేసిన తర్వాత కవర్ అయితే మన కూరగాయల కవర్స్ ఉంటాయి కదా, ఆ కవర్ అయితే పెట్టేసుకొని ఒక గంట పాటు అయితే ఉంచేసుకోవాలి. ఆ గంట తర్వాత హెయిర్ వాష్ అయితే చేసేసుకోవాలి. హెయిర్ వాష్ చేసుకుంటప్పుడు కూడా గోరువెచ్చని నీళ్ళతోటి మాత్రమే హెయిర్ వాష్ అయితే చేసేసుకోండి. బాగా వేడిగా ఉన్న నీళ్ళతోటి మాత్రం తలస్నానం అయితే అస్సలు చేయకండి. హెయిర్ అయితే డ్యామేజ్ అవుతుంది అనమాట. అట్లా చేస్తే షాంపూ యూజ్ చేయకుండా తలస్నానం అయితే చేసేసేయండి. నెక్స్ట్ డే ఆయిల్ పెట్టేసుకున్నాక షాంపూ తోటి అయితే తలస్నానం అయితే చేసేసేయండి. కొంచెం గోరింటాకు అయితే తీసి పక్కకు పెట్టేసిన అని చెప్పినా కదా, అదైతే ఇక సాయంత్రం అయితే ఇక చేతికి అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇక గోరింటాకు ఉన్నప్పుడు మనం చేతి పెట్టుకోవాలనిపిస్తుంది కదా, అందుకే కొంచెం అయితే తీసేసుకున్నా. ఇక చేతికి అయితే నేను నార్మల్ గానే పెట్టేసుకున్నా అండి. మళ్ళీ ఆషాఢం వస్తే మంచిగా కొంచెం డిజైన్ గా అయితే పెట్టేసుకోవచ్చు అన్నట్టు ఇప్పుడైతే ఇక చుక్కలు లెక్కన అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఆయన తాళ నుండి వచ్చేసిన తర్వాత ఇక మా ఆయనకు కూడా పెడుతున్నాను అనమాట. పెట్టడానికి ఎంత బతిమలాడానో, మస్తు బతిలాడించుకుంటూ అసలు పెట్టుకొని అన్నాడు. ఇక నేను బతిలాడంగా పెట్టించుకుంటాను అనమాట. ఇట్లా మా ఆయనకు పెడుతుంటే కూడా నాకు మంచిగా అనిపిస్తుంది. మనం గోరింటాకు తీసేసినాక పండుతుంది కదా, అప్పటికంటే నెక్స్ట్ డే ఇంకా మంచిగా పండినట్టు కనిపిస్తుంది. మా ఆయనకైతే 2 గోర్లకు పెట్టేసిన తర్వాత ఇక మధ్యలో చిన్న చందమామని అయితే పెట్టేసిన అనమాట. మా ఆయనకు కూడా మంచిగా వండింది. ఇక నాకు ఎలా వండింది అనేది లాస్ట్ అయితే పిక్స్ అయితే యాడ్ చేసేస్తా. ఇక హెయిర్ విషయానికి వచ్చేస్తే తలస్నానం చేసేసినాక అక్కడక్కడ పొట్టుగా ఉంటది అనమాట. అది మనం దూతున్న కొద్దీ రాలిపోతుంది. హెయిర్ అయితే మంచి వాల్యూమ్ తోటి ఉంటదండి. చాలా లావుగున్నట్టు అనిపిస్తుంది. ఈ హెయిర్ ప్యాక్ యూజ్ చేసినాక చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే. అందుకే మంత్లీ 2 times అయితే ఈ హెయిర్ ప్యాక్ అయితే పెట్టడానికి ట్రై చేస్తుంటా. చాలా మంచిగా వర్క్ అవుతుంది. వీడియోని అయితే గింతే. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే వేయండి. అలాగే నా ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చెక్అవుట్ చేసేసి ఆ వీడియోస్ కూడా మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను అయితే సపోర్ట్ చేయండి అబ్బా. నెక్స్ట్ వీడియోలో కద్దాం. ఓకే మరి బాయ్.